బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వార్తా కథనాలు అందించి దేశ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఆంధ్రప్రభ సేవను మరవలేనివని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పత్రిక ఆంధ్రప్రభ అని ఆది శ్రీనివాస్ కొనియాడారు. శుక్రవారం పట్టణంలోని ఆయన నివాసంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణను ఆయన చేతుల మీదుగా నిర్వహించారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఎప్పటికప్పుడు సమగ్రమైన వార్తా కథనాలను అందిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో విశేషంగా కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక దృక్పథంతో సమాజ శ్రేయస్సు కోసం ప్రజలను మేల్కొల్పే విధంగా వార్తా కథనాలను ఎప్పటికప్పుడు అందివ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ పత్రికల విలేకరులు, యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 1958లో ఏర్పడి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఓరు సలుపుతున్నటువంటి సందర్భంలో ప్రజలను చైతన్యవంతులు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి ఆంధ్రప్రభ మరి ఎప్పటికప్పుడు సమగ్రంగా వార్తా కథనాలను ప్రజలకు అందజేస్తూ ప్రజలు చైతన్యం చేసి ముందుకు పోతున్నటువంటి ఆంధ్రప్రభ ఆధ్వర్యంలో 2025 సంవత్సరం సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ నా చేతుల మీదుగా ప్రారంభం చేయడానికి వారికి ముందుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా మేలైనటువంటి కార్యక్రమాలని సామాజిక దృక్పథంలో అంటే సమాజాన్ని మేలుకొల్పేటువంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర వహిస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా ఆ ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే విధంగా ఆయా అంశాలను క్రోడీకరించుకొని మరి ప్రభుత్వానికి అందజేయడంలో కీలక పాత్ర వహించాలని చెప్పని సాంఘిక దురాచారం రూపొందడం కానీ బాల్యం అరికట్టడం కానీ అనేక కార్యక్రమాల్లో కూడా సామాజిక దృక్పథంలో ఆంధ్రప్రదేశ్ దినపత్రిక ఉండాలని చెప్పిన సందర్భంగా కోరుతూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి ఇంతకుముందు చెప్పినట్టు ఒక 4th ఎస్టేట్గా పిలువబడేటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఈ రంగం మరింత ముందుకు వెళ్ళాలని, మరింత ముందుకు రావాలని, ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఈ 2025 సంవత్సరం కాలమానిని అంటే శుభకార్యాలు కానీ ప్రభుత్వం ద్వారా ఏవే కార్యక్రమం చేపట్టేటువంటి సెలవు దినం సంబంధించి కానీ అంటే మనం ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే క్యాలెండర్ను ప్రతి ఏటా ఆనవాయితీగా అంటే అన్ని కూడా ఆయా సంస్థలు అందులో భాగంగా ఈసారి కూడా ఆంధ్రప్రభ ముందుకు వచ్చి క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం అభినందనీయం. అందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా 2025 నూతన సంవత్సరం ముందస్తు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.